శిష్యుడు ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాడు, ఎక్కడ ఉన్నాడో ఎన్విరాన్మెంట్ ఎంతసేపు కూర్చున్నాడో, తర్వాత లేచిన తర్వాత తిమిరెక్కిందని తెలుస్తుంది. అంటే ఫిజికల్ ప్లాన్ లో ఎగ్జిస్ట్ కావటం లేదో లెక్క. ఇట్ డజంట్ నో వేర్ హీ స్టాండింగ్, వైర్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాడు. ఆ నేచర్ మీ అందరిలో ఉంటుంది, నాలో కూడా ఉంటుంది, ప్రతి వాళ్ళలో ఉంటుంది. అది ఎప్పుడెప్పుడైనా కొంచెం పనిచేస్తూ ఉంటుంది మనకి. కొందరికి నిరంతరం అది పనిచేస్తూ ఉంటుంది. ఏ జస్రాసో, ఏ శుభలక్ష్మో, మహాత్ములైనటువంటి సంగీత సాధనలో చేసేటటువంటి వారు, సామవేదము చదివేటటువంటి వారు చక్కగా సస్వరంగా సామవేదం కానీ చదివితే వేదం చదువుతూ ఉండగా శుభ్రమైపోతుంది. చదవడం వచ్చినటువంటి వారు, సంగీతం ఉండేవారు చక్కని పెయింటింగ్ చేస్తారు, పెయింటింగ్ లో లూజ్ అయిపోతారు, పోయిట్రీ లూజ్ అయిపోతారు. అంటే అన్ని లలిత కళలకు ఇటు ఉంటుంది. ఇటువంటి ప్రిన్సిపల్ మనం ఉండేటటువంటి ఒక ప్లానెట్ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఆయనకి అలాంటి ఆలోచన గుర్తున్నప్పుడు మన మంచి ఇలా ఉండాలని, దాన్నే వీనస్ లేక శుక్రుడు అనే పేరుతో పిలుస్తారు. అప్పుడప్పుడు మనకి శుక్రుడు పనిచేస్తూ ఉంటారు, కొందరికి జీవితాంతం పనిచేస్తారు. వాడు అపూర్వజంలో ఏం చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. కొందరు కానీ మంచి మూడు ఉంటారు, శుభ్రంగా గణిస్తూ ఉంటాడు, పిల్లలు బాగుంటారు, బాగా చదువుకుంటూ ఉంటారు, శుక్రుడు చుట్టూ బాగానే ఉంటుంది, సంగీతం నేర్చుకోవడానికి సంగీతం పడవ టైం ఉంటుంది వాళ్ళకి. మంచి టీచర్ చదువుతారు, చాలా బాగుంటుంది. ఒక జన్మలో వాళ్ళు పొలం తెచ్చుకున్నటువంటి అదృష్టం బట్టి అలా ఉంటుంది అనమాట. మా సంగీతం నేర్చుకోవాలని నేను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు కూడా నెలలు నేర్చుకునే టైం ఉండదు అనమాట. ఏదో బాధ్యత ఉంటుంది. మంచి సంగీతం ఎవరు పాడితే వెంటనే తప్ప నేర్చుకో ఉండదు అన్నమాట. టైం స్పెండ్ చేయడానికి కూడా టైం ఉండదు అనమాట. అంటే వీడి కర్మ అయితే అనమాట. పాట పాడుతుంటే కొంత గొంతు చాలా మాధుర్యంగా ఉంటుంది సార్, మీరు నేను పాడకూడదు అన్నాడు. వాళ్ళు అంటే వాళ్ళకి భోజనం బట్టి ఉన్నది, భగవంతుడు ఇస్తాడు. దేవదత్వమే ఉంటాయి. చక్కని కంఠమాధుర్యం, చక్కని స్వరజ్ఞానం, చక్కని సంగీతం నేర్చుకోవటం, వాటి యందు సుబ్లయముగా వాటి యందు తను వెళ్ళగలగటం, ఇవన్నీ కూడా భగవద్దత్తమై ఉంటాయి. పూర్వజన్మ సంస్కారం బట్టి ఉంటాయి. హ్యాపీగా ఉంటారు. అటువంటి క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది వీనస్ అనేటటువంటి క్వాలిటీ ఇస్తుంది. చాలా డీటెయిల్ గా మనం వీనస్ గురించి చెప్పుకుంటాం, ఏం కంగారు పడిపోకండి. వీఆర్ జస్ట్ ఇంట్రొడ్యూసింగ్ ద ప్లానెట్స్, హౌ దే హ్యావ్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ ద సోలార్ సిస్టమ్, హౌ దే ఇవాల్వ్ ఇన్ అవర్ ఓన్ కాన్షియస్నెస్. అక్కడ నాలో ఇంకోటి ఎవడు ఉంటాడు, ఈ మొత్తం ఏదైనా సరే ఫిజికల్ బిల్ తెచ్చేద్దాం అనుకుంటాడు అన్నమాట. వాడికి ఏదైనా తెడితే దానివల్ల డబ్బులు ఏమైనా వస్తాయి, ఏదైనా చేద్దాం, దాని ఏదైనా కిందకి దింపేద్దామని చూస్తాడు. వేర్ మ్యాటర్ డామినేట్స్ అవర్ స్పిరిట్. జస్ట్ ఆపోజిట్ దీనికి. దీని మామూలుగా టెక్స్ట్ బుక్స్ లో ఈ బొమ్మ కూడా వేస్తారు. హెర్కులిస్ హ్యామర్ ఇలా తిప్పి వేసినట్టుగా బొమ్మ కింద కూడా వేస్తారు. వెస్టర్న్ ఎస్ట్రాలజీలో అయితే హ్యామర్ త్రో అని అంటారు అన్నమాట. వేర్ మ్యాటర్ డామినేట్స్ ఓవర్ స్పిరిట్. ఎగ్జాక్ట్ శుక్రుడు ఆపోజిట్. ఆత్మతత్వం ఎంత మంచి విషయం చెప్పారు అనుకోండి. మంచి ఆధ్యాత్మిక ప్రవచనం అంతా చేసిన తర్వాత చాలా చక్కగా చెప్పారు. గురుగారు ఉంటారు, కృష్ణమాచార్య గారు మంచి అన్ని చెప్పారు. వాడు అపూర్వజంలో ఏం చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. కొందరు కానీ మంచి మూడు ఉంటారు, శుభ్రంగా గణిస్తూ ఉంటాడు, పిల్లలు బాగుంటారు, బాగా చదువుకుంటూ ఉంటారు, శుక్రుడు చుట్టూ బాగానే ఉంటుంది, సంగీతం నేర్చుకోవడానికి సంగీతం పడవ టైం ఉంటుంది వాళ్ళకి. మంచి టీచర్ చదువుతారు, చాలా బాగుంటుంది. ఒక జన్మలో వాళ్ళు పొలం తెచ్చుకున్నటువంటి అదృష్టం బట్టి అలా ఉంటుంది అనమాట. మా సంగీతం నేర్చుకోవాలని నేను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు కూడా నెలలు నేర్చుకునే టైం ఉండదు అనమాట. ఏదో బాధ్యత ఉంటుంది. మంచి సంగీతం ఎవరు పాడితే వెంటనే తప్ప నేర్చుకో ఉండదు అన్నమాట. టైం స్పెండ్ చేయడానికి కూడా టైం ఉండదు అనమాట. అంటే వీడి కర్మ అయితే అనమాట. పాట పాడుతుంటే కొంత గొంతు చాలా మాధుర్యంగా ఉంటుంది సార్, మీరు నేను పాడకూడదు అన్నాడు. వాళ్ళు అంటే వాళ్ళకి భోజనం బట్టి ఉన్నది, భగవంతుడు ఇస్తాడు. దేవదత్వమే ఉంటాయి. చక్కని కంఠమాధుర్యం, చక్కని స్వరజ్ఞానం, చక్కని సంగీతం నేర్చుకోవటం, వాటి యందు సుబ్లయముగా వాటి యందు తను వెళ్ళగలగటం, ఇవన్నీ కూడా భగవద్దత్తమై ఉంటాయి. పూర్వజన్మ సంస్కారం బట్టి ఉంటాయి. హ్యాపీగా ఉంటారు. అటువంటి క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది వీనస్ అనేటటువంటి క్వాలిటీ ఇస్తుంది. చాలా డీటెయిల్ గా మనం వీనస్ గురించి చెప్పుకుంటాం, ఏం కంగారు పడిపోకండి. వీఆర్ జస్ట్ ఇంట్రొడ్యూసింగ్ ద ప్లానెట్స్, హౌ దే హ్యావ్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ ద సోలార్ సిస్టమ్, హౌ దే ఇవాల్వ్ ఇన్ అవర్ ఓన్ కాన్షియస్నెస్.
అక్కడ నాలా ఇంకోటి ఎవడు ఉంటాడు, ఈ మొత్తం ఏదైనా సరే ఫిజికల్ బిల్ తెచ్చేద్దాం అనుకుంటాడు అన్నమాట. వాడికి ఏదైనా తిడితే దానివల్ల డబ్బులు ఏమైనా వస్తాయి, ఏదైనా చేద్దాం, దాని ఏమైనా కిందకి దింపేద్దాం అని చూస్తాడు. వేర్ మ్యాటర్ డామినేట్స్ అవర్ స్పిరిట్. జస్ట్ ఆపోజిట్ దీనికి. దీని మామూలుగా టెక్స్ట్ బుక్స్ లో ఈ బొమ్మ కూడా వేస్తారు. హెర్కులిస్ హ్యామర్ ఇలా తిప్పి వేసినట్టుగా బొమ్మ కింద కూడా వేస్తారు వెస్టర్న్ ఎస్ట్రాలజీలో.